ప్రజాసేవలో భాగంగా మానసిక వికలాంగులకు తనవంతు సహాయ సహకారాలు అందించడంలో భాగంగా కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం సాయిబాబా గుడి వెనుక పోలీస్ స్టేషన్ సమీపంలో దివ్యాంగులకు ప్రత్యేకంగా పురం వెంకటనారాయణ రాధిక దంపతులు నూతనంగా ఏర్పాటు చేసిన సాయి రేవంత్ స్పెషల్ స్కూల్ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాజేశ్వరి, టీడీపీ నాయకులు వివై దాసు, వ్యవస్థాపక అధ్యక్షులు పురం రాధికలు మాట్లాడుతూ పురం వెంకట బంగారమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి రేవంత్ స్పెషల్ స్కూల్ ను ఎమ్మెల్యే నానాజీ ప్రారంభించడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. మానసిక వికలాంగులకు మానసిక ధైర్యం పెంపొందించి సమాజంలో మనుషులంతా ఒకటే అనే ఉద్దేశ్యం కల్పించేందుకు పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు మాధారపు తాతాజీ, మాజీ ఏఎంసీ చైర్మన్ కర్రి వెంకట్రాజు, చార్టర్డ్ అకౌంటెంట్ బోడా రామం, స్వప్న సౌద్ అసోసియేషన్ అధినేత తోట వెంకట్రావు, టీడీపీ నాయకులు సంగిశెట్టి అశోక్, అధ్యాపకులు, బంధువులు, శ్రేయోభిలాషులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ చేసాం ఇవాళ. అది మా చిన్నబ్బాయికి నలుగురికి ఒకటే సేవ చేయన దృక్పథంతో మొదలైంది. అంటే మా బాబు కూడా స్పెషల్ అందువల్ల మాకు పడే మాకు తెలుసు, వాళ్ళకి మేము ఏ విధంగా ఉండగలమో అని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ చుట్టుపక్కల ఎక్కడ ఇలా ఒక 2 గంటలు పంపిస్తారు తప్ప ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండే స్కూల్ ఎక్కడా లేదండి. దానికోసం అని చెప్పి మేము అంటే మాకు ఆలోచన వచ్చింది, దానికి దేవుడి సహకారం కూడా ఉంది. సాయిబాబా గుడి వెనకాల పెడుతున్నాం అనగానే సాయి రేవంత్ మా అబ్బాయి పేరు, అది ఇది కలిపి వస్తుంది అని చెప్పి మొత్తం మీద విత్తనం వేసాం. ఇది ఇంతవరకు వచ్చింది. మీ అందరి సహకారం అందిస్తారని. ఈరోజు సాయి రేవంత్ స్పెషల్ స్కూల్ గా పెట్టి ప్రిన్సిపల్ గా కూడా వైజాగ్ నుంచి మేడం గారిని తీసుకురావడం జరిగింది. అన్ని రంగాల్లోని కూడా ఎవరైతే దివ్యాంగులు కానీ, వికలాంగులు కానీ, మగవారు కానీ ఎవరుంటారో వాళ్ళందరినీ తీసుకుని వాళ్ళలో నైపుణ్యాన్ని పెంచాలన్న ఒక ఆలోచనతో ఈరోజు సారు మేడం గారు కూడా ఈ నిర్ణయం తీసుకోవడం అన్నదే ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గం టౌన్కి కూడా శుభసూచకం, చాలా సంతోషకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకోసం అంటే ఇటువంటి వాటిని మనం ప్రోత్సహిస్తే సమాజంలో అందరినీ కూడా మనలో ఒకళ్ళు గుర్తించవచ్చు. ఈరోజు ఏంటి సమాజం జరిగేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు చెప్పినా, ప్రధానమంత్రి గారు చెప్పినా, రాష్ట్రపతి గారు చెప్పినా, గవర్నర్ గారు చెప్పినా అందరినీ సమాన భావంతో చూడాలా, అందరినీ సమాన ఆలోచన పంచుకోవాలా, అందరికీ కూడా ఈ భారతదేశంలో ఉన్న హక్కులు కల్పించాలా. ఒకటి కాదు మనం చెప్పవలసుకొస్తే ఈ స్కూలు అందరూ పెద్ద పెద్ద స్కూళ్ళు పెట్టి, కార్పొరేటర్ స్కూళ్ళు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. వీళ్ళు స్వచ్ఛంద సంస్థగా మరి ఈరోజు పెట్టడం అన్నదే మన తిమ్మాపురం గ్రామానికి, కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చాలా సంతోషంగా భావించి వారిని ఈ గ్రామస్తులు, సర్పంచ్ గారు, ఇక్కడ ఈవో గారు అందరూ కూడా శానిటేషన్ అన్ని కూడా చేసి వారికి చేదోడు వాదడుగా ఉండి దీన్ని అభివృద్ధి మనం అందరం కలిపి చేయాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రోత్సహించాలా, దీన్ని ఇంకా పెద్ద చేయాలి. ఎందుకంటే మనోవికాస్ కేంద్రం పెట్టినప్పుడు ఇద్దరే ఉండేవారు, నేను అప్పుడు ఎంపీపీగా ఉన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో కార్యక్రమాలు చేసి ఎవరు పుట్టినరోజు జరిగినా ఇక్కడ చేసుకునేలాగా, ఎవరు పెళ్లి రోజు జరిగినా ఇక్కడ చేసుకునేలాగా, ఎవరన్నా పెద్దల పేరు చెప్పినప్పుడు కూడా ఇక్కడ కార్యక్రమం చేసుకునేలాగా వీళ్ళని ప్రోత్సహించి ఆ దివ్యాంగులతో పాటలు పాడించినా, ఆటలు ఆడించినా మనకు చాలా ఇందా మేడం గారు చెప్పినట్టుగా ఒక ఆనందం మనలో పుడుతుంది. వీళ్ళకి ఈ ఉపకారం చేయడం వల్ల మనకి సంతోషం కలిగిందని
సభ్య సమాజం కూడా అందరూ కూడా హర్షించేలాగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏదైనా అవకాశం ఉంటే మా తాతాజీ గారు చెప్పండి, మాకు చెప్తారు, మేము చంద్రబాబు నాయుడు గారికి చెప్తాం.